రాష్ట్రంలో నిన్న మన ఉప ముఖ్యమంత్రి మన పట్టి విక్రమార్క గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టారు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి తన సామాజిక వర్గాన్ని మర్చిపోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనే బిల్లును తన చేతులతో అసెంబ్లీలో పెట్టడం చాలా బాధాకరమైన అంశం. ఏంటంటే, ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇంతకుముందే గత 2004లో అప్పటి ప్రభుత్వం ఏంటంటే, ఇది ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదు, ఇది శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంటుకు పంపించిన తర్వాత పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత దీనికి చట్టబద్ధత వస్తుందని అప్పటి తీర్పులో పేర్కొనడం జరిగింది. తర్వాత కూడా నిన్న బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఈ మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నికయ్యారో, మాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో వాళ్ళు శాసనసభలో కనీసం ఎస్సీ వర్గీకరణ పైన కూడా నోరు మెలకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఇటువంటి ఏంటంటే, ఎస్సీ మాల ఎమ్మెల్యేలను వెంటనే ఏంటంటే మేము వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో మీరు మాల జాతిలో పుట్టి పెరిగి మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఉన్నత స్థాయిలో పోయి మీ జాతి ప్రమాదంలో పడుతున్నా కూడా మీరు శాసనసభలో మాట్లాడలేకపోతున్నారంటే మీరు వాళ్ళ దగ్గర బానిసలుగా మీరు బతుకుతున్నారని మాకు అర్థమవుతుంది. దయచేసి మేము కూడా ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఈ ఏదైతే రాజకీయ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయో, ఎంపీ ఎమ్మెల్యే రాజకీయ రిజర్వేషన్లు, దయచేసి రిజర్వేషన్లను మీరు తొలగించండి. వీళ్ళు మాకు ప్రజాప్రతినిధులు గారు, వీరు మాకు రిప్రజెంటేటివ్స్ గా వీళ్ళు పని చేయడం లేదు. సమాజంలో ఏంటంటే ఒక వ్యక్తిని యొక్క బాధని సాధకాన్ని వీళ్ళు పంచుకునే పరిస్థితిలో వీరు లేరు. కాబట్టి దయచేసి ఏంటంటే మేము చెప్పేది, ఈ ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరితో మేము తెలంగాణలో ఉన్న మాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీకు అందరికి తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్.